హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి మా పాపకైతే తనైతే కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటుందండి. ఇంకా ఈరోజు వచ్చేసి తనకైతే గజ్జె పూజ ఉంది. ఇదైతే వచ్చి చాలా రోజులు కూడా అవుతుంది తీసి, నాకు వీడియో పెట్టడం కుదరలేదు. కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి. ఇంకా అలా వీడియో అయితే చిన్న బిట్సే షూట్ చేశాను. ఇక్కడ చూస్తున్నారుగా, ఫస్ట్ అయితే తన గణపతి పూజ అయితే చేసేసిందండి. చేసిన తర్వాత ఇప్పుడైతే గజ్జెలకైతే పూజ చేస్తూ ఉంది. ఇంకా నేను, పాప, మా బాబు అయితే వెళ్ళాము. ఆ రోజు వచ్చేసి మా ఆయన అయితే ఊరెళ్ళాడు, అత్తయ్య కూడా ఊరెళ్ళింది. ఇంకా ఆ రోజు ఫుల్ వర్షం అండి, అసలు మామూలు వర్షం కాదు. బాబుని హ్యాండిల్ చేస్తూ పాపకు పూజ చేయించడం కొంచెం కష్టమైంది. అందుకే చిన్న చిన్న బిట్స్ వీడియో షూట్ చేశాను. ఇంకా బాబుకు ఫోన్ ఇవ్వటమే సరిపోయింది. ఇది వచ్చేసి మన భద్రాచలంలోనే సత్యసాయి మందిరంలో అయితే జరిగిందండి. ఒకరోజు ఈవినింగ్ పూట అయితే జరిగింది. ఇంకా ఆ రోజు చాలా బాగా జరిగింది పూజ కూడా. మంచిగా తన చేతులారా అయితే పూజ చేసింది. ఇంకా ఫస్ట్ టైం పాప తన చేతులతో పూజ చేయటం కూడా. ఫస్ట్ గణపతి పూజ కంప్లీట్ అయ్యాక తర్వాత గజ్జలకు కూడా పూజ చేసింది. ఇక్కడ చూస్తున్నారు, ఇంకా హారతి కూడా ఇస్తుంది. ఇంకా వెనక మా బాబు గారు చూడండి, ఏదో ఒకటి అలా చేస్తూనే ఉన్నాడు. బట్ ఏం చేస్తాం, తప్పదు, బాబుని మేనేజ్ చేసుకుంటూ ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చేసి వాళ్ళ మేడం అయితే పాపకు ఫస్ట్ టైం గజ్జలు అయితే కడుతుందండి. చాలా అంటే చాలా సాటిస్ఫైడ్, అసలు చాలా ఎక్సైటింగ్గా ఉంది. తను ఎలా డ్యాన్స్ వేస్తుంది ఏంటి అని. ఇంకా గజ్జలు కట్టిన తర్వాత అయితే మేడం ఒక సాంగ్ డ్యాన్స్ కూడా చేయించింది. ఇంకా అలా గజ్జలు కట్టించుకుంది. తర్వాత మేడంకి అయితే తాంబూలం కూడా ఇచ్చేసింది పాపం. ఇంకా తన చిన్న జుట్టు కదండి, ఇంకా తన పూజ అంతా కంప్లీట్ అయ్యి గజ్జలు కట్టించుకునే టైంకి అయితే కొంచెం అలా అయిపోయింది. ఇంకా చాలా అంటే చాలా సాటిస్ఫైడ్ అయ్యాం మేమైతే. ఇంకా తనతో పాటు మొత్తం 8 మెంబర్స్ అయితే చేయించుకున్నారు. ఆ రోజు పూజ 8 మెంబర్స్కి చేసింది. 8 పిల్లలు, ఇంకా వాళ్ళందరూ కూడా నిలబడి ఉంటారు చూడండి. ఇక్కడైతే పాపం మేడంకి అయితే తాంబూలం కూడా ఇస్తుంది. చాలా అంటే చాలా సాటిస్ఫైడ్. ఆ రోజు అయితే 5:30కి ఏమో వెళ్ళాము గుడికి. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళం నైట్ 8:30 అయిపోయింది. ఈవినింగ్ 5:30కి వెళ్తే 8:30 చూస్తున్నారు. ఇక్కడ ఈ పిల్లలేనండి. మేడంతో అలా చిన్న బిట్ వీడియో షూట్ చేశాను, గుర్తుగా ఉంటుంది అని. ఇంకా ఇక్కడైతే సాంగ్ అయితే డ్యాన్స్ చేస్తుంది, ఫస్ట్ పర్ఫార్మెన్స్ అండి. ఇంకా నేనైతే సాంగ్ అనేది పెట్టలేదు, ఎందుకంటే కాపీరైట్ వస్తుందని. ఇంకా సాంగ్ వచ్చేసి షార్ట్లో అయితే పెడతాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఇంకో స్పెషల్ ఏంటంటే, మన భద్రాచలంలో గైనకాలజిస్ట్ ఉన్నారు కదండి, జీవన్ హాస్పిటల్ స్పందన మేడం. ఆ మేడం వాళ్ళ పాపకు కూడా అయితే జరిగింది గజ్జె పూజ ఆ రోజే. ఇక్కడ చూస్తున్నారా, మేడం వాళ్ళ పాప వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుంచి సెకండ్ అమ్మాయి మేడం ముందు నిలబడ్డది కదా, అమ్మాయి పింక్ కలర్ బ్లౌజు లంగా జాకెట్. ఇంక ఇక్కడైతే నా వీడియోస్ అన్ని మేడమే తీసిందండి. నా పక్కన అక్కడ కనబడుతుంది చూడండి, మేడమే ఉంది, స్పందన మేడం. తనే వీడియోస్ ఫొటోస్ అయితే తీసింది. నాకు బాబుతో కుదరట్లేదని ఈ వీడియో ద్వారా అయితే మేడంకి అయితే ఎస్పెషల్లీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అసలు మేడం అయితే ఎంత ఫ్రీగా మాట్లాడేది, ఎంత ఫ్రెండ్లీగా ఉంది. మా పాప డెలివరీ అప్పుడు, మళ్ళీ అలాగే మా బాబు డెలివరీ అప్పుడు ఎంత ఫ్రీగా, ఎంత ఇదిగా మాట్లాడింది, అంతే ఫ్రీగా, అంతే ఫ్రెండ్లీగా ఉంది. అసలు చాలా బాగా అనిపించింది మేడం. ఇక్కడ మేడం వాళ్ళ పాపకు కూడా జరిగింది. ఇంకా అలా చిన్న బిట్స్ వీడియో షూట్ చేశాను. మా పాప మేడమే చేసింది. థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మేడంకి. ఇలా అయితే మా పాప గజ్జె పూజ అయితే జరిగింది. నచ్చిందా ఫ్రెండ్స్? మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బ్లెస్సింగ్స్ మా పాపకు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.